మీ అందరి మద్దతు కోరడానికి ఈ రోజు చేపూరు గ్రామం రావడం జరిగిందబ్బా. సోదరుడు వినయ్ రెడ్డి గారు ఏదైతుందో మొన్న ఎమ్మెల్యే ఎన్నికప్పుడు పోటీ చేసిండు. పాపం మీరందరూ ఏదైతుందో పాపం మన దగ్గర పొలాడు అని చెప్పారు, అందరు మద్దతు చేసి, కానీ ఆయనకు అదృష్టం దక్కలేదబ్బా. నిజామాబాద్ తల్లి. కానీ ఆయనకు అదృష్టం దక్కకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. ఆయనకు ఎమ్మెల్యే గెలవలేకపోయిండు, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. మనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినబ్బా. ఇవాళ మనకు ఏ పని మైకులు సరిగ్గా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు చేపూరు గ్రామం రావడం జరిగిందబ్బా. అంటే వాస్తవంగా మొన్న ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏదైతుందో ఇప్పుడే మిత్రుడు వినయ్ రెడ్డి గారు మాట్లాడింది కదనబ్బా, ఆయన మన పోటీకి నిలబడ్డాడు. వీళ్ళందరూ కూడా మన దగ్గర పొలవాడు మంచోడు అనే భావనతో ఏదైతుందో మద్దతు చేసిండ్రు. కానీ పాపం ఆయనకు అదృష్టం దక్కలేదబ్బా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నావా, ఆయన గెలవకున్నా కానీ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందబ్బా. ఇవాళ మనకి ఏ పని కావాలన్నా అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీతో అవుతుందబ్బా. మన ఊరికి రోడ్డు కావాలన్నా, త్రాగునీటి సౌకర్యం కావాలన్నా, బస్ సౌకర్యం కావాలన్నా, ఇలా పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఇవన్నీ ఎవరితోనైతే కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే వినయ్ రెడ్డితో మాత్రమే అవుతుంది తల్లి. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంటున్నాను. మరి మీరందరూ ఇంత పొద్దున మరి చెరువు పనికి వచ్చిండవ్వా. ఈ చెరువు పని ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మన గ్రామాలలో ఉండేటువంటి ఒక వ్యవసాయ కూలీలవ్వా. ఇప్పుడు పొలాలు నాట్లు ఉంటాయి, కలుపు ఉంటుంది తల్లి. పొలాలు నాట్లు కలుపు అయిపోయినాక మనం ఏం పని చేయాలి? ఏం పని ఉండదు కదనవ్వా. వానకాలం ఓసారి కలుపు నాటు ఉంటది, ఏసంగి ఓసారి కలుపు నాటు ఉంటది, మిగతా రోజులు పని ఉండదు కదా. మరి పని లేనప్పుడు వ్యవసాయ కూలీలు మన కైకిలోళ్ళు ఎట్లా బతకాలి తల్లి? వాళ్ళ పని చూపెట్టద్దా? ఇలా 20 ఏళ్ల కింద తల్లి, ఇది ఉట్టి 20 సంవత్సరాలు అయిందవ్వా. అప్పుడు సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో పల్లెటూళ్ళల్లా మా వ్యవసాయ కూలీలు ఏదైతుందో వాళ్ళకు పని లేనప్పుడు పని చూపెట్టాలని ఈ ఉపాధి హామీ ప్రవేశపెట్టిందవ్వా. ఈ ఉపాధి హామీ ప్రవేశం 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ తల్లి పట్టుకొచ్చింది. అప్పటికెళ్ళేది కొంత పని అవుతుంది. కానీ ఒకటి ఏంటంటే అనుకున్నట్టు పని అయితే లేదవ్వా. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే మనకు 100 రోజుల పని అంటే రోజు 300 కైకిలు పడాలి. పడుతుందా? ఎవరికి పడతలేదవ్వా. నీకు 100కు రోజులు 300 అంటే 30,000 రావాలి ఏడాదికి. వస్తుంది వాళ్ళకన్నా అంత 10,000 20,000 వచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు తల్లి. 20,000 వచ్చిన వాళ్ళు గొప్పోళ్ళు. మరి ఆ సంవత్సరానికి మరి ఇంత పని పెట్టి ఇలా సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ గరీబులను ఆదుకుందామని పని పెడితే ఈ నడవంతర పొల్లు ఏదైతున్నదో నిన్నగాక మొన్న వచ్చిందిగా పువ్వు గుర్తు 10 ఏళ్ళే వాళ్ళు ఈ కాంగ్రెస్ పేరెత్తుందని చెప్పని దీన్ని కుదించుకుంటూ బిడ్డ వినయ్ రెడ్డి అన్న, నువ్వు గెలవలేదని నారాజు కాకు అంటున్నాను. నువ్వు పని చెయ్యు, దేవుందయ్య మనోతాపక ఎమ్మెల్యేకి వెళ్తావు తప్పనిసరి చెప్పంటున్నాను. పని చేసేటోడు మంచి మనిషికి ఓసారి కాకుండా ఓసారి అవకాశం వస్తుందవ్వా. నేను కూడా 4 సార్లు ఓడిపోయినా. నేను అన్నిసార్లు గెలవలే. నేను 4 సార్లు ఓడిపోయినా అంటున్నాను. 6 సార్లు గెలిచిన 4 సార్లు ఓడిపోయినా. వినయ్ పాపం ఆయన కూడా 2 సార్లు ఓడిపోయిండు. నువ్వు నారాజు కాకు బిడ్డ అంటున్నా, నారాజు కాకు. ఈసారి మళ్ళీ గెలుతావు నాయన, ఓపిక పట్టు, నువ్వు పని చెయ్యి. అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి ఉన్నాడు. మన ఉపాధి హామీ కూలీలు ఎంతమంది రానివ్వా. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పి. ఈ మొదటి పని చెప్తున్నాను. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరన్నా కానీ తల్లి మీకు రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత సోదరుడు వినయ్ రెడ్డి అంటున్నాను. ఒకసారి రేషన్ కార్డు వచ్చిందంటే జాబ్ కార్డు వస్తుంది. రేషన్ కార్డు వచ్చిందంటే జాబ్ కార్డు వస్తుంది. అంటే అత్తకు 100 రోజులు అని అంటే 40,000, కోడలకు 40,000. ఎవరి ఖాతా వాళ్ళకే, ఎవరి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకే. అత్త అకౌంట్ అత్తకు, కోడల అకౌంట్ కోడలకు. తల్లిగారు ఇంటి మీద ఉంటుంది పొల్ల.
దాని అకౌంట్ దానికి, ఎవరి అకౌంట్ వాళ్ళకే. ఇక లెక్క ప్రకారంగా 330,000 ఇక లెక్క. రేపు కాంగ్రెస్ సర్కార్ అయితే 40,000 అంటున్నాను. నన్ను గెలిపిద్దా 40,000 తల్లి, ఏమి దయ. నువ్వు నువ్వు గెలిపించినండి, మరి ఇక నువ్వే గెలిపించినట్టు చేయబడుతుంది. వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకు ఒకటి ఉంది. మీరైతే వినేరెడ్డి గెలవపోనా? లేదు తల్లి, నేను చెప్తున్నాను, దేవుందే కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ రావాలి, నేను ఎంపీ గెలవాలి. మీకు యాట మీ బ్యాంక్ ఖాతాల 40,000 అత్త అకౌంట్ అత్తకు, కోడల అకౌంట్ కోడలకు, కోడలకు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు ఇప్పించి జాబ్ కార్డు ఇప్పించే బాధ్యత మన ఆర్మూర్ నియోజకవర్గానికి వినేరెడ్డిది అని చెప్పంటున్నాను. అట్లా ఇంకోటి కూడా చెప్తా బిడ్డ, ఇది ఏ సంగి ఈ ఎండలు చూస్తుంటే ఎట్లా కొడుతున్నాయవ్వా. ఇంత యాప చెట్టు కిందికి వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను పక్కపడి ఊరికి పట్టుకపోయిన అక్కడికి ఉన్నావు. ఊరి నట్టన ఎండలు నిలబెట్టిండు, కాళ్ళు సుర్రు అన్నాయి నాకు చెప్పంటున్నాను. మీరు ఎట్లా చెప్తుండ్రు నాకే తెలియదబ్బా. ఎండాకాలం ఏదైతుందో మన పని 35% పెంచాలి, కైకిలు ఎక్కువ ఇవ్వాలి. ఎండాకాలము 35% అంటే 3వ వంతు ఎక్కువ ఇవ్వాలి. ఇలా 300 రూపాయల కైకిలు అంటే 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. 400 రూపాయలు అంటే 120 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. ఇవాళ చేద్దా ఆ కొలతలు ఎక్కువ ఎంత ఉండే అంత ఉంటుంది. కొలత పెంచద్దు, కైకిలు ఎక్కువ ఇవ్వాలి. మన కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారాన్ని పోతారు కదా, వాళ్ళు చెప్పు రేషన్ కార్డు వాళ్ళ పేరు రాసుకురమ్మాను, రేషన్ కార్డు ఇప్పిద్దాము. కరెంట్ బిల్ మాఫ్ కాని వాళ్ళ పేరు రాసుకురమ్మాను, కరెంట్ బిల్ మాఫ్ చేపిద్దాము. 500 రూపాయల సిలిండర్ రావాలి, 500 ఎక్కువ చెల్లించి తిరిగి వాపసు ఇప్పియాలి. తప్ప ఎవరికైనా వాపసు అత్తలేవనుకో పేరు రాసుకురమ్మని చెప్పాను, వాళ్ళు వాపసు ఇప్పిద్దాము. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలన్నవ్వా. వాడు 10 ఏళ్ళు ఒక ఇల్లు కట్టే పాపలు పోయినాడవ్వా. ఎందుకంటే ఇందిరమ్మ తల్లి కట్టిన ఇండ్లు తప్ప ఇల్లు కట్టినాడు ఎవడన్నా? ఇవాళ నేను చెప్తున్నావా, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, మన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. గరీబ్ ఇంతకంటే కోరుకుంటావా? చూడవా, నేను ఇంత ఎండలు పడి వరుతుంటాను, ఇంకొర్రు అంటున్నాను. అనుడు చెప్పుడు అందరు మంచిగా చెప్తున్నారు. వాళ్ళకందరికి ఏదైతుందో ఇండ్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ సర్కార్ అంటే వినయ్ రెడ్డి. కాంగ్రెస్ సర్కార్ అంటే ఎవరు? వినయ్ రెడ్డి. ఇది కూడా చెప్తున్నా నేను, ఇండ్లు లేని వాళ్ళకి 5 లక్షలు అంటున్నాం కదా. ఎవరన్నా ఎస్సీలు ఉంటారు, దళితులు. ఎస్సీలు అంటే మాలా మాదిగా అంటారు కదా. మనోళ్ళు ఎస్సీలు దళిత బిడ్డలు ఉన్నట్టయితే వాళ్ళకి ఇంకా 1,00,000 రూపాయలు ఎక్కువ బిడ్డ అంటున్నాను. సరేనా? మీకు ఏమైనా కోపం వాళ్ళకి ఇస్తే ఆ తమిళ వాళ్ళకి అట్లా పెట్టుకుంటారు. అవు నీ యొక్క అలాగే చేస్తుంది కాంగ్రెస్ ఎప్పుడు చేసినా. మేము అందరు చేస్తాం అవ్వా. పాపం ఎస్సీలు అయితే పూర్తి గరీబోలు కాబట్టి వాళ్ళకు 1,00,000 ఎక్కువ ఇస్తా అంటున్నాం. తప్ప అనవ్వా? ఇల్లు జాగా ఉండేది కొద్దిమంది కట్టుకుందామంటే అలా జాగాలు ఇవ్వాలని చేద్దా. ఆ జాగాలు కూడా ఇప్పిస్తా అని చెప్పంటున్నాను నేను. నీ లోన్ కూడా అవ్వా. లోన్ ఒక్క 2 నెలలు ఆగు బిడ్డ. ఆగస్టు 15 చెప్పినాం నీకు లోన్ మాఫీ. ఎందుకంటే కాంగ్రెస్ లోన్ మాఫీ చేసిందవ్వా. ఎందుకంటే 10 ఏళ్ల కింద 1,00,000 రూపాయల దాకా అప్పు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. రేపు మళ్ళా మాఫీ చేసేది కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులకు ఏదైతే మాకు ఇంతమంది ఉన్నారు 7 కాపుదాల పోళ్ళు. మన రాష్ట్రంలో ఏదైతుందో రైతాంగానికి వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్తు. నేను అడుగుతా పువ్వు గుర్తోని వాడు ఎక్కడో ఏదైతుందో కరెంటు మాఫీ చేస్తున్నాడవా. కరెంటు మాఫీ చేసేది ఏదైతుందో కేవలం కాంగ్రెస్ పార్టీ చేయకూడతాడు. ఏదన్నా కానీ అవ్వా రైతులకు ఏదైతుందో కాలువ నీళ్లు గుత్పా ఎత్తిపోతలు నీళ్ళు ఎడిగెళ్ళొస్తున్నాయవ్వా రైతులకు. కాంగ్రెస్ పార్టీ మామూలు కరెంట్ ఎడిగెళ్ళొస్తుందవ్వా కాంగ్రెస్ పార్టీ. మద్దతు రేటుకి వస్తుందవ్వా కాంగ్రెస్ పార్టీ. అప్పులు మాఫ్ చేసేది ఎవడవ్వా కాంగ్రెస్ పార్టీ. రైతు కూలీలకు అన్న నిలబడేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దయచేసి ఏదైతుందో మరి చేపూర్ మరి ఇంకొక ఊరు పోయేది ఉందవ్వా. మళ్ళీ 10 కొట్టే ఎండ అయిపోతే వాళ్ళు ఎక్కడ పిడాత వాయిరా అంటే ఒక ఊరు ఎత్తిపోతుంది. వినొచ్చేదా? ఇక మీరు ఏదన్నా కడుపు నింపుండ్రి. నింపుతారు అడేంబరా నా కడుపు నింపుతా వినేరెడ్డి నింపినట్టు. వినొచ్చిందా? మీకు ఏ అవసరం ఎక్కడున్నా కానీ మీకు చేపెట్టి పెట్టే బాధ్యత వీళ్ళ కాంగ్రెస్ పార్టీది.
ఇక్కడ మీకు ఆర్మూర్ మట్టుకు ఏదైతుందో వినేరెడ్డిది. ఆయనకి ఏ ఆపద ఉన్నా ఇన్నా రేపు నీకు ఏ పని కాకుండా నేను జిమ్మదారు. నువ్వు ఏదన్నా వాళ్ళకు అర్హతకు అనుగుణంగా వాళ్ళకి చెప్పు. ఆ అర్హతకు అనుగుణంగా ఏదైతుందో నువ్వు వాళ్ళకి ఏ వాగ్దానం చేస్తావో, నువ్వు ఏ మాట ఇస్తావో అది చేసి పెట్టే బాధ్యత నాది అని చెప్పండి. నేను చెప్తున్నాను తల్లి, ఇది కాంగ్రెస్ పార్టీ పుట్టించిన కార్యక్రమం. ఈ పువ్వు గుర్తులు ఏదైతుందో జటగాడి కొడుకులు కాంగ్రెస్ కు పేరెత్తుందని చెప్పని ఇలా మన కైకిలు పడకూడదు చూస్తున్నారు. ఇది ఏదైతుందో పని కాంగ్రెస్ పుట్టించింది, సోనియా తల్లి పుట్టించింది కాబట్టి కాంగ్రెస్ కు పేరెత్తది, చెయ్యి గుర్తుకు పేరెత్తది కాబట్టి దీన్ని ఎట్లనే చేసి ఏదైతుందో గరీబులకు తిప్పలు పెట్టాలని చూస్తున్నారు తల్లి. ఇలా కాంగ్రెస్ సర్కార్ వచ్చింది కాబట్టి మీకు ఏ కష్టం లేకుండా మీకు అనుకున్నట్టు కైకిలు పడగొట్టే బాధ్యత నా తల్లి అంటున్నా. అత్తకు కోడలకు సమ్మర్ అలోన్సెస్ వేసంగిది 35% అధికంగా ఇప్పిస్తా అని చెప్పంటాడు. అవి ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేరు, 10 ఏళ్ళే ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారా? ఆ సీనియర్ మేట్ అని చెప్పని పెడుతున్నారు, వాళ్ళతో రాపిస్తున్నారు లెక్కలు. టెక్నికల్ అసిస్టెంట్ నియామకం లేదు. మనం చదువుకున్న పొలాన్ని పొల్ల ఇప్పుడు 10 పొల్ల కనబడదు ఇక్కడ నాకు. మంచి చదువుకున్న మనదాన్ని కూడా ఉన్నారు, వాళ్ళకు ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపిస్తే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది. వినయ్ రెడ్డికి చెప్తున్నాను నేను, ఇలా రేపు ఫీల్డ్ అసిస్టెంట్ నియామక ప్రక్రియ ఆరంభింపజేస్తాం. ఈ మన ఉపాధి హామీ కూలీలనే ఎవరు చదువుకున్న వాళ్ళు ఉంటే, ఎవరు సీనియర్ ఉంటే వాళ్ళకి ఏదైతుందో ఫీల్డ్ అసిస్టెంట్ ఇద్దాం, టెక్నికల్ అసిస్టెంట్ ఇద్దామంటున్నా నేను. రాను మోని ఎండల పడుతున్నావా? లెక్క ప్రకారం ట్రాక్టర్ పెట్టాలి, లెక్క ప్రకారం ట్రాక్టర్ పెట్టాలి. పెట్టిందా మరిగా? నేను జైతాలు కొట్లాడి పెట్టిస్తున్నా. ఆడు మీ ఎమ్మెల్యే ఎక్కడ పోయిపోయాడు? వాడు ఎమ్మెల్యే వచ్చినాడు అవేనాడనా? గెలిచి 4 నెలలు అయిందబ్బా. ఈ 4 నెలల్లో ఎన్నడన్నా ఎమ్మెల్యే అనేటోడు ఊరు రావద్దా? ఈ ఓడిపోయిన పొలగాడు మంచో చెడ్డో ఎట్లేదు గట్ల ఒకటి తచ్చింది రాకుండా రాదు, మరో తప్పగా రాదా అని ఆశగా ఏదైతుందో ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు. ఆ గెలిచినోడు సోయి ఉండద్దా? ఆడు ఓడిపోయినాడు వీకినాడు, వాడు ఇక నా పేరు పెట్టుకుంటూ చెట్ట కట్టుకోడు. నాకు ఆర్మూలకు అదే భయం పట్టుకుంది. జీవన్ రెడ్డి వచ్చిన మళ్ళీ చెట్ట కట్టుకోడు అంటుండు. అరే నానికి ఆదరణ చేయి గుర్తు. నేను చెప్తున్నా పేనగాడల్లా, నేను అని కాదుర్రా ఆడు కారు గుర్తోడు, నా చేయి గుర్తు. ఆడు వీకినాడు, ఇక రాడాడు. మళ్ళీ ఇక మన కలవాడు కూడా చేసిన బొంద పెట్టపో అన్ని లెవ్వ కూడా పాతాలో కొంత వచ్చిండు. ఇక మనకున్నాడు ఒక్కడే వినేరేడు ఒక్కడే చెప్పంటు నేను. మనకున్నాడు ఎవడు ఉన్న వినేరేడు ఒక్కడే అని చెప్పంటు నేను. ఇలా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం అవ్వా. పువ్వు గుర్తులు అడుగు, మాకు చెయ్యి గుర్తులు ఏదైతుందో బస్సులు ఎక్కడి వేనే కానీ బస్ టికెట్లు కూడా పట్టుకపోతున్నా. నువ్వు పట్టుకపోతున్నావు పువ్వు గుర్తుడా? ఇలా మహారాష్ట్ర నీ సర్కారు ఉన్నది, దేశంలో 20 ఎకరాల నీ సర్కారు ఉన్నది, నువ్వెందుకు ఇవ్వవు? ఓటు అడుగుతే ఏదైతుందో పని చేశాడు కాదే. కరెంట్ అవ్వా 200 యూనిట్ల దాకా నీకు కరెంట్ ఫ్రీ. నా లెక్క ప్రకారం ఈడు ఉన్న వాళ్ళకి ఎవ్వరు కరెంట్ బిల్ దాకద్దవ్వా. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కరెంట్ బిల్ దాకద్దు, అందరికి 0 బిల్లు రావాలి. ఎవరైనా తప్పిపోయి వచ్చినా కానీ నేను వినేకి చెప్తున్నా నేను, వాళ్ళకి ఎందుకు బిల్ వచ్చింది, సాంకేతిక లోపమా, రేషన్ కార్డు లేదా, సరి చేసి ఏదైతుందో వాళ్ళకు కరెంటు బిల్లు లేకుండా మాఫీ చేపించే బాధ్యత వినయ్ రెడ్డిది అని చెప్పండి. అమ్మా ఒక 10 నిమిషాలు జర 5 నిమిషాలతో ఏదైతుందో మద్దతు చేసిండ్రు, కానీ పాపం ఆయనకు అదృష్టం దక్కలేదబ్బా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నావా, ఆయనకి ఎన్నుకున్నా కానీ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిందబ్బా. బస్ సౌకర్యం కావాలన్నా, ఇలా పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు కావాలన్నా ఇవన్నీ ఎవరితోనైతే కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే వినయ్ రెడ్డితో మాత్రమే అవుతుంది తల్లి. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పి అంటున్నాను. మరి మీరందరూ ఇంత పొద్దున మరి చెరువు పనికి వచ్చింది అవ్వ. ఈ చెరువు పని ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పేరు దొరకదు అన్నట్టు.
కానీ ఒక వాడిని కారు గుర్తు, వాడిని ఏం గుర్తు, కారు గుర్తు అని లెవ్వ కూడా పొందబెట్టింది. కానీ లెవ్వడానిగా అని కథ ఒడిచింది. మళ్ళీ తమకు ఉంటే చేయి గుర్తు ఉంటే తప్ప ఇక్కడ వేరే గుర్తు ఉంటుందని చెప్తారు పోబిట్ అంటుంది. మీకు కావాల్సిన పనులు చేసేది కూడా అన్ని చేయి గుర్తే చేస్తారు తల్లి. మీ ఇంట్లో కూడా ఇలా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, 5 లక్షల రూపాయలు ఇల్లబ్బా. ఎవరమ్మా ఎస్సీలు ఉంటారమ్మా, దళితులు. ఎస్సీలు అంటే ఎరికైనా మాలా మాది అంటారు కదా, ఊళ్ళంతా గరీబోతు, వాళ్ళకి ఇంకో 1 లక్ష ఎక్కువ. ఇన్నారు తల్లి, మన ఎస్సీలు ఉంటారు కదా మాలా మాది కానీ, వాళ్ళకి ఇంకా 1 లక్ష ఎక్కువ. మీద ఇంకేముంటాయో నాకు తెలియదు కానీ ఎస్సీలు గిరిజనులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా ఇంకా గరీబోళ్ళు అని చెప్పి, మన రైతులు ఉన్నావా కాపుదాన పోల్లో మనకి ఇల్లు లేకున్నా 5 లక్షలు, వేరే కుటుంబాలు ఎవ్వరు లేకున్నా ఇల్లు లేకుంటే 5 లక్షలు. వాళ్ళకు మాత్రం 1 లక్ష ఎక్కువ అని చెప్పి మనం, ఎందుకంటే వాళ్ళు ఇంకా గరీబులు కాబట్టి. మంచిదంటావు కాదంట బాబా, ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు ఇప్పించే జిమ్మదారు కూడా మనది అని చెప్పండి. దయచేసి మరి ఇంత ఎండ నిజంగా పొద్దుపొడి ఎండ అంటే చూడు ఎట్లుండదు. నాకు నిలబడి మాట్లాడితే కళ్ళు కాలుతున్నాయి అబ్బా. మీరు ఎట్లా పని చేస్తున్నారేందో నాకైతే నిజంగా 400 అయినా తిప్పలు నేను చెప్పంటున్నా. నీకు సమ్మర్ అలౌన్స్ ఇవ్వాలి 35%. ఎండకు సమ్మర్ అలౌన్స్ అంటే వేసవికి పని చేస్తే 30% ఎక్కువ, 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. చిన్నయ్య ఎండాకాలం 100 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. 300 రూపాయల 100 ఎక్కువ అంటే 400, 400 120 ఎక్కువ 520. ఇది కాంగ్రెస్ పార్టీ తల్లి. నేను తల్లి ఆ చెట్టగా మళ్ళా కాని ముచ్చ చెప్తావు. నువ్వు వేసేది ఓటు చెయ్యి గుర్తుకు, నేను గెలిచేది చెయ్యి గుర్తు. ఇప్పుడు నేను చెప్పినన్ని నిలబెట్టుకునేది చెయ్యి గుర్తు అంటున్నాను. ఇవన్నిటికీ వినేరెడ్డి జిమ్మదారి చెప్తున్నాను. అని మీరు అనుకుంటారు కావచ్చు, నువ్వు బాగానే చెప్తున్నావు అన్ని ముచ్చట్లు, కానీ మరి నేను ఏడ రావాలి నీకోసం అని చెప్పాను అనుకుంటారు కొద్ది పని. మీరు ఏమనుకోకరు బిడ్డ, నేను వారానికి ఒకసారి వచ్చి వినేరెడ్డి ఇట్లా కూర్చుంటాను. మనం అంతటి ఇల్లు పెట్టాలి, సంవత్సరాలు పెట్టాలి నాతో కాదు. ఉన్నమాట చెప్తున్నాను. 7 నియోజకవర్గాలు 7 సంవత్సరాలు పెట్టుకోండి, ఏడ పెడుతున్నాయి నేను రాణిస్తావరా నీవా మనకి అదే అంటున్నా నేను. అట్లాగా ఆడ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ అయ్యాడు, నీటిగా తప్పుడు పువ్వు పెడతాం కాదని నేను. ఆడ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ కాబట్టి ఏదైతుందో రేపు వారానికో నెలకోసారి వస్తా కదా, మీకు ఎవ్వరికి ఎంపీతో పని పడ్డ ఆపదొచ్చిన సంపాదించిన డేట్ ముందే పేపర్కి ఇస్తా. పాల్గొండ ఈనాడు ఉంటా సునీల్ రెడ్డి దగ్గర, ఈయన పల్నాడు ఉంటా వినేజ్ దగ్గర, అలా భూపతి దగ్గర ఈనాడు ఉంటా. ప్రతి నెల వచ్చి మీద మీరు ఎట్లా ఆర్డర్ చేసుకుంటుండో మీ దగ్గర ఆర్డర్ చేసుకొని పోతా. ఒక పుస్తకం పెట్టుకుంటున్నాయి, ఎంపీ అటెండెన్స్ రిజిస్టర్, ఎంపీ అటెండెన్స్ రిజిస్టర్. ప్రతి నెల నీ దగ్గర కూర్చుంటా, పలాని తారీఖు నాడు పలాని యాదకలు యాల దాకా నాకు సంతకం పెట్టాలి, ఆ చిన్నీడు కూర్చున్నాడు అని చెప్పాను. విన్నావా? ఆ విధంగా పనిచేస్తావా? దయచేసి నన్ను ఆదరించండి. మరి ఇంకా 4 ఊళ్ళు పోవాలి తల్లి. ఇంత బెండలైనా కానీ మరి వాళ్ళు ఉంటారో మరి ఏమైందో తెలియదు, కానీ ఇంకా 4 రకాలు పెట్టి పొద్దు పెట్టింది. తప్పగా ట్రాన్స్ఫార్మర్ నా బాధ్యత, కట్టిస్తా, ప్లాట్ఫామ్లు కట్టిస్తా అందరికి. చెయ్యి గుర్తుకే ఏ ఒకసారి చేయలేకుండా అబ్బా, ఏ గట్టిగా లేకుండా చేతి గుర్తుకే, చేతి గుర్తుకే అబ్బా. ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను పిప్రి గ్రామం రావడం జరిగింది అబ్బా. మిత్రుడు వినయ్ రెడ్డి గారు అంటే వాస్తవంగా పోయిన ఎమ్మెల్యే ఓటప్పుడు మనకి ఎప్పుడు ఆపదల సంపదలు అందుబాటులో ఉండేటోడు వినయ్ రెడ్డి తల్లి. కానీ ఏమైపోయిందంటే అసలు గారికి వచ్చేవరకు పాపం ఆయనకు అన్యాయం అయిందబ్బా. నిజమా పోదామబ్బా? 10 ఏళ్ళకెళ్ళి ఊరు పట్టుకొని ఏది ఇస్తుందో ఎవరికి ఆపద వచ్చినా సంపద వచ్చి నేను ఉండని చెప్పి తిరుగుతుంటే అసలు ఓటు కాడికి వచ్చేవరకల్లా పాపం అన్యాయమే. ఇప్పుడు ఏమంటుండు, నేను మోసపోయినా ఆయన బాధ లేదని కాదు, ఉంది బాధ, కానీ కడుపు నింపుకుంటుండే. ఏం చేస్తాను చెప్పేది? ఎలా కడుపు చెప్పి కూడా పేగులు బయటకు వస్తాయి అన్నట్టుంది తల్లి. ఏం చేస్తారు చెప్పేది? పాపం
ఒకటి ఏందా చూస్తామంటే ఆడికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందబ్బా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అండి తల్లి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడ గ్రామాలలో ఎవరికి సమస్య వచ్చినా కానీ అది పరిష్కరింపజేసే అవకాశం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉండేది తల్లి. కాంగ్రెస్ పార్టీ అంటే ఎవరు? వినయ్ రెడ్డి. మనకు ఉదాహరణకు మనకు ఈ ఉపాధి హామీ పనికి వచ్చిన తల్లి. ఉపాధి హామీ ప్రతి ఇంటికి ఒక జాబ్ కార్డు ఉంటుందమ్మా. ఇంటికి ఎన్ని కార్డులు ఉంటాయి? ఒక కార్డు ఉంటుంది. ఇప్పుడు కొడుకు కొత్తగా లగ్గం అవుతుందమ్మా. లగ్గమైన కోడలు లాగానే వాళ్ళ జాబ్ కార్డు వాళ్ళ వల్ల కావాలన్నా కావద్దా? కానీ ఏమైపోయింది? పోయిన 10 సంవత్సరాలకి వెళ్ళి కొత్త రేషన్ కార్డు జారీ కాదు. పోయిన 10 సంవత్సరాలకి కొత్త రేషన్ కార్డు జారీ కాలేకపోవడంతో కొడుకు లగ్గమైనా కానీ కోడలు వచ్చినా కానీ ఇల్లే పని చేయాలి. అది దాన్ని వేరే కారట్లేదు. ఇలా 100 రోజులు అంటావు కదా తల్లి. అత్త 50 రోజులు చేయాలి, కోడలు 50 రోజులు చేయాలి. వాళ్ళ కారణం వాళ్ళకి వస్తుంది అనుకో. కోడలకు 100 రోజుల పని దొరుకుతుంది, అత్తకు 100 రోజుల పని దొరుకుతుంది. నిజమవ్వదు తల్లి. మీరు ఆలోచన చేయండి అబ్బా. నేను చెప్తున్నా వినయ్ రెడ్డికి, నువ్వు ఓడిపోయినని బాధపడు కాదు. ఇలా రాష్ట్రంలో అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. అంటే ఇక్కడ మన ఆర్మూర్ నియోజకవర్గం పిప్రిల నీది బాధ్యత అని చెప్పంటుంది. నిజమవ్వదామా? ఎవరైనా కానీ తల్లి అంటూ నేను మా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా, మీరు గ్రామాన ప్రచారం చూస్తారు కదా, తినేటప్పుడు ఏదైతుందో అర్హత ఉండి సంసారం ఏర్పడ్డాక రేషన్ కార్డు రాను ఎవరైనా ఉండని అయ్యా వాళ్ళ ఆధార్ కార్డు తీసుకోండి. ఆధార్ కార్డు అయితే అందరికి ఉంటుంది. ఆధార్ కార్డు తీసుకొని తీసుకొని వాళ్ళ పేరు నమోదు చేసుకొని టెలిఫోన్ నెంబర్ రాసుకొచ్చి వినయ్ రెడ్డికి ఇవ్వండి. మీకేదేదో 2 నెలలు తెల్లారి చిరాంట వేసుకోవా, గుర్తుపట్టేప్పుడు తెల్ల వేసుకోవా. నేను మా చిన్నయ్య చెప్తున్నా, నువ్వు ఎంత కొలత పెడతావు పెట్టబోయి ఇవాళ ఎంత ఇయ్యాలో చెప్తా. నేను మళ్ళీ తక్కువ పడ్డది ఏదో నేను తెల్లారి లెక్క చెప్తా. నువ్వు 100 రోజులు అనేది నేను ఇష్టంగా దానికి లెక్క పెట్టద్దు, 30,000 లెక్క పెట్టాలి. నాకు ఏట 30,000 ఉండాలి. ఎక్కడికి వచ్చి జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఆడబిడ్డకు కూలీకి 30,000 వాడాలబ్బా. అది కూడా పడతలేదు. ఇవాళ ధరలు పెరిగినాయబ్బా. పప్పు ఉప్పు నూనె ఎంత పెరిగిందబ్బా. 300 పడితే ఏమవుతుందబ్బా? నేనంటున్నా 400 పడాలంటున్నా నేను. రేపు కాంగ్రెస్ పార్టీ దేవుని దయ వల్ల మీ అందరి దయతోని తల్లి, దేవుడు కాదు, దేవుడు మీ రూపంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం రావటం, నేను ఎంపీ కావాలి తల్లి. నేను పెద్ద మనిషిని అయినావా, ఎంతకలు నెరిసినాయి. 6 సార్లు ఎమ్మెల్యే అయినావా. ఒకసారి గెలిచినా ఓడినా మొత్తానికి అటు పడుకుంటా ఇటు పడుకుంటా బోర్లు పడుకుంటా మొత్తానికి ఇంకో ఒడ్డెప్పుకుంటా ఈడు దాకా వచ్చినావా. వినయ్ రెడ్డి పొన్నగాడు తట్టుకుంటుండు. నేను పెద్ద మనిషిని అయినావా. ఆయన్ని చేసినట్టు నన్ను చేస్తున్నాడు మాత్రం నేనే తట్టుకోవాలి. మీ దయా చెప్పంటుండే. ఆయనకు ఇంత బతుకుతాని ఆశ ఉంది. ఆయన అంతా 40-50 ఏళ్ళు ఉంటాయి కావచ్చు. ఇంకో 40 ఏళ్ళు బతుకుతాడు ఆయన. నేను 70-75 ముసలోడినబ్బా. మళ్ళీ చూస్తాడో చూడను ఎవరికి ఎరక. ఉన్నప్పుడు ఆగిరి ముందర ఒకసారి మీ దగ్గరికి వచ్చినబ్బా. నేనేమంటుంది తల్లి, ఇప్పుడు ఆయన ఎవడో పువ్వు గుర్తు గెలిచిందిగా పేరుసారి. పువ్వు గుర్తు ఆడు ఎంపీ గెలిచింది అరవిందాడు. ఏమైనా చేసినాడా? పసుపోటు చెప్తా అన్నాడు. ఇదంతా మా రైతు బిడ్డలు కాపుతాన పోలు. నేను కాపోనేనబ్బా. నాకు ఎద్దుంది, వ్యవసాయం ఉంది. మీ పొలాన్ని అంటూ ఎందుకంటే 50 ఏళ్ళ కింద తులం నీకు క్వింటల్ పసుపు అంతా తులం బంగారం వస్తున్నాయబ్బా. మేము జైతాల్లో ఏదైతుందో పసుపు అమ్ముకుంటా నిజామాబాద్ వస్తుంది అంటున్నాను. 10 క్వింటల్ పసుపు అమ్మితే ఓ 2 తులం బంగారం కొనుక్కొని పోదు. రేపు బిడ్డ పేరులో మన రోజు పేరులో అక్కడికి వస్తా అని చెప్పని. ఇలా తులం బంగారం 70,000 80,000 అయిందమ్మా. పసుపు 15,000. అది కూడా విస్తీర్ణత తగ్గి దిగుబడి తగ్గి అక్కడ దాకా వచ్చిందమ్మా. పోయినసారి ఓటప్పుడు 5 ఏళ్ల కింద ఆయన వచ్చి పసుపోడు అనగానే అందరు నమ్మిందబ్బా. అదే పసుపోడట, పసుపు నాణ్యత
కరక్తం పెరుగుద్ది, గట్టి ఉంటది, మనిషికి 20,000 క్వింటల్ పసుపు వస్తుందని ఆశపడ్డాను తల్లి. ఏమైందబ్బా 5 రోజులకు చేస్తాను, 5 రోజులు అన్నాడబ్బా, 5 ఏళ్ళు అయిందబ్బా. ఏమైనా అంటే అయ్యో అనుకున్నా కానీ మా మోడీ మాకు ఏదైతుందో ఇంకా అది ఇయ్యలేదు, కొద్దిగా ఆగు అంటున్నాను. మరి ఎందుకు పందుకు లేక నేను అట్లా కాదవ్వా, నా జీవితంలో ఇంతవరకు ఆడిన మాట తప్పలేదు తల్లి, నా జీవితం ఇంతవరకు ఆడిన మాట తప్పలేదు అని చెప్పండి. ఒకటి అయితే తోటి కాదు, అయినా కాబట్టి చెప్తే ఇంకొక ఇది అవుతుంది, ఇంకొక ఇది తిప్పలుంటుంది. నేను రైతులు చెప్తున్నా, పసుపు బోర్డు ఏర్పాటు చేయటం నిజామాబాద్ గడ్డ మీద ఏదైతుందో నా బాధ్యత అని చెప్పండి. అట్లాగే కాపుదాన పనులకు ఏ సమస్యలు రాని అయ్యా, ఇలా కరెంటు ఫ్రీ ఉంది మనకు. బీజేపీ పువ్వు గుర్తులు ఇక్కడ దేశంలో ఫ్రీ ఇస్తున్నాడు, కేవలం కాంగ్రెస్ ఇస్తుంది, కేవలం కాంగ్రెస్ ఇస్తుంది. రుణమాఫీ గురించి మాట్లాడతారు. ఎందుకంటే 8-9లా రుణమాఫీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రేపు కూడా రుణమాఫీ చేసేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే. నువ్వు అదే అడుగు, పువ్వు గుర్తులు వస్తారుగా రేపు జీవన్ అప్పమాఫీ చేస్తారట. మరి నువ్వు చేస్తావా? మేము చెయ్యం, నువ్వు షావుకారులు చేస్తావు, పెద్ద పెద్ద పెట్టుబడిదారులు చేస్తామంటాడు. నేను చేస్తా అంటున్నా. నాకు 2 నెలలు టైం ఇయ్యింది, రేపు అగ్రస్తే 15 నేను చెప్తా అంటాడు. వాడంటే చేయ అంటున్నాడు. ఇక చెయ్య అన్నాను కానీ చేస్తాను ఏం కదనమ్మా, వాడు చెయ్య అంటూనే చేస్తా అంటున్నా. చెప్పు బిడ్డ, నిజమాబద్దమ్మా? అట్లా ఏదైతుందో మీకు 400 రూపాయల కైకిలంటే సంవత్సరానికి ఎంత పడాలి? 40,000 పడాలి. చిన్నయ్య ఈడ నువ్వు పాపం మంచి పిల్లని ఉన్నావు, ఈడ వీళ్ళకి అందరికి ఏదైతుందో ఇప్పటి లెక్క ప్రకారం 30,000 పడగొట్టు నీ మొత్తం. రేపు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక నేను 100 పెంచి నేను 40,000 పడగొట్టు. ఎక్కడికైతే ఫీల్డ్ అసిస్టెంట్లు ఖాళీ ఉన్నాయో ఆడేదైతుందో 10 ఏళ్ళే ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం లేక నేను ఫీల్డ్ అసిస్టెంట్ నియామకం చేపిస్తా. ఫీల్డ్ అసిస్టెంట్ అంటే 12,000 రూపాయలు జీతం వస్తుందమ్మా. టెక్నికల్ అసిస్టెంట్ లేదు, చదువుకున్న పొలాన్ని ఉన్నారు. మన ఎవరైనా చదువుకున్న పొలాన్ని ఉంటే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టి మీకేదైతే 2 నెలల లోపల 15 ఆగస్టు లోపల ఏదైతుందో మీకు కొత్త రేషన్ కార్డు ఇప్పించి ప్రభుత్వం అమలు చేయాలని పట్టే సంక్షేమ కార్యక్రమం ఏదన్నా కానీ తల్లి. నేను ఉపాధి హామీకి సంబంధించి సపరేట్ జాబ్ కార్డు, సపరేట్ 100 రోజుల పని. నేను 100 రోజుల పని అంటే కూడా రోజు 300 అంటున్నామా. మీకు ఎంతమంది పడుతుందో 300 నాకే తెలుస్తలేదమ్మా. లెక్క ప్రకారం 300 పడాలి. ఇప్పుడు ఆ పిల్లలందరూ మాట్లాడి మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు ఉన్నాడు అక్కడ, చిన్నయ్య పడుతున్నాదు అంటే లేదు సార్ మేము కొలతలు తీయాలి, ఆ కొలతలు ఎంత అంత ఇస్తా నేను. అట్లా కాదు, ఇవాళ పని తక్కువైంది అనుకో రేపు వచ్చి చేసుకుంటాను. నువ్వు 100 రోజులు అనే పద్ధతి ఎందుకు? నువ్వు 100 రోజులు లిమిట్, రోజుకు 300, 100 రోజులకు 300 ఎంత అవుతాయి? 30,000 అవుతాయి. జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి కూలీ సంవత్సరానికి 30,000 పడాలమ్మా. నిజమాబద్దం తల్లి? నువ్వు 100 రోజులు అని చెప్పని అంతా 10,000 వస్తాయో రావో 20,000 వస్తే బలికి బాబా దూదలో పొట్ట కావచ్చు. ఆ కారణం చూసి ఏం చదివాడే నమ్మని ఎరుకోని అంటుంది. ఏమెరకలేదు, పొద్దున్న ఎత్తుంది, అత్తుండ్రు చేస్తుండ్రు పోతుండ్రు. ఏం అత్తుంది ఎత్తుంది, ఏం పోతుంది ఎత్తలేదు. వారానికి ఒకసారి కైకిలు పడాలి, వారికి ఒకసారి కైకిలు పడాలి. వాడు ఎప్పుడు ఇచ్చేది తెలియదు, ఎప్పుడు పడేది తెలియదు. ఇది ఎక్కడ కదా బిడ్డ అంటున్నాను నేను. అసలు పని ఉట్టించింది ఎవరబ్బా? కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ తల్లి. ఎందుకంటే 20 ఏళ్ల కింద 2004-14 మధ్య కాలంలో పల్లెటూళ్ళల్లా వ్యవసాయ పని చేసిన ఉంటారు కదా తల్లి. ఇప్పుడు వ్యవసాయ పని ఎప్పుడు ఉంటుందబ్బా? కలుపు అప్పుడు ఉంటుంది, నాటు అప్పుడు ఉంటుంది. నాటు కలిపి అయిపోయినాక ఉంటుందిరాబ్బా. నీకు ఏడాది 2 సార్లు పొలాలు నాట్లేస్తారు. మీరు ఏ వ్యవసాయం చేస్తారో నాకు తెలియదు కానీ మా దగ్గర పొలాలు నాటేస్తామబ్బా. 2 సార్లు నాటేస్తారు, 2 సార్లు కలిపేస్తారబ్బా. మిగతాప్పుడు పని ఉండద్దా? అది ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ పని పుట్టించింది. వ్యవసాయ కూలీలు పని లేనప్పుడు పని కల్పింప చేయాలి. ఇది కేవలం పల్లెటూళ్ళలోనే, ఆర్మూర్లో లేదు, నిజామాబాద్ లో లేదు, పట్టణాలలో ఉండదు తల్లి. ఇది
పల్లెటూళ్ళలో వ్యవసాయ కూలి ఎవరైతే ఉంటారో వ్యవసాయ కూలి వాళ్ళకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పుట్టించిందామని చెప్పారు. పుట్టించుడు రోజు 300 రూపాయలు 100 రోజులు అంటే 30,000 రావాలి. లెక్క ప్రకారం ఏదైతుందో అసలు నేనేమంటున్నా, ఎలా మనం పొలం నాటైపోతాం, గుత్త పట్టుకుంటాం. 4 మళ్ళు ఉంటే 3 మళ్ళు ఇలా నాటు పడితే 1 మడి మిగులుతుంది. మాట్లాడకు ఉన్నాయో ఆడేదైతుందో 10 ఏళ్ళే ఫీల్డ్ వస్తుంది నియామకం లేక. నీకు ఫీల్డ్ వస్తుంది నియామకం చేపిస్తా. ఫీల్డ్ వస్తుంది ఏంటంటే 12,000 రూపాయలు జీతం వస్తుందమ్మా. టెక్నికల్ అసిస్టెంట్ లేదు, చదువుకున్న పొలాన్ని ఉన్నారు. మన ఎవరైనా చదువుకున్న పొలాన్ని ఉంటే వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ పెట్టిస్తే నెలకు 10-12,000 రూపాయలు జీతం వస్తుందమ్మా. పెట్టద్దు తల్లి. అడు 10 ఏళ్ళే ఒక్కరికి ఇచ్చిన ఒకరున్న తల్లి. ఇలా కేంద్రం ఏదైతుందో దీన్ని బలోపేతం చేయాలి. ఈ ఉపాధి హామీ బలోపేతం అయితే కాంగ్రెస్ పేరు వస్తుంది. ఎందుకు ఇది కాంగ్రెస్ పుట్టించింది కాబట్టి కాంగ్రెస్ పేరుస్తుంది. దీన్ని ఎట్లా చేసి నిర్వీర్యం చేయాలి. నీ కుట్రలు కొనసాగాయి అంటూ నేను మా గరీబోళ్ళు ఆడబిడ్డలు మాకు అండగా ఉంటారు. తప్పకుండా దీన్ని నెలకు 400 రోజుకు 400 చేస్తా. 40,000 ఇప్పించేది నాది 40,000 అంటుంది. ఇవాళ బస్ ఫ్రీ తల్లి. దేశం ఎక్కడ బస్ ఫ్రీ ఉన్నా అదవా అడుగు ఆడంతా పువ్వు గుర్తు వస్తే తెలంగాణలో ఏదైతుందో బస్ ఫ్రీ వినేనట్టు ఓడిపోయినగా బస్ ఫ్రీ పట్టుకపోతుంది. ఈయన కథ చూడించా ఆయన మనసులో ఏం పెట్టుకుంటలేడు. ఎందుకు రేవంత్ రెడ్డి చెప్పిండు, నువ్వు ఓడిపోయిన బాధపడకోయి, నీకు రాష్ట్రంలో ఏ కార్యక్రమం అమలైనా నీ ఆరుమూలలో చేస్తా, నీ ద్వారానే చేస్తా. నువ్వు నారాజు కాకు. రాష్ట్రం మొత్తం ఎట్లయితే ఆర్టీసీ బస్సుల ఆడబిడ్డల ఉచిత రవాణా సౌకర్యం ఉన్నదో నీ దగ్గర కూడా టికెట్ లేకుండా ఫ్రీ పట్టుకపోతారు. 200 యూనిట్ల దాకా కరెంటు బిల్లు మాఫీ. నిజమాబాద్ తల్లి అనుకున్నారవ్వా? ఊరిక కరెంటు బిల్లు మాఫీ అంటే ఇది ఎట్లయితుందవ్వా? కానీ కాంగ్రెస్ చెప్తుందమ్మా. ఎవరో తప్పిపీరలు ఉన్నారు మన దాంట్లో కూడా. కొంతమంది రేషన్ కార్డు లేకనో లేక బిల్లు మ్యాచ్ కాకుండా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా నేను, మా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నా, ఎవరికైతే 200 యూనిట్లు బిల్లు వచ్చి వాళ్ళు ఏదైతుందో చెల్లించవలసిన అవసరం లేదు. ఆ బిల్లు కాగితం పట్టుకొచ్చి, ఆ రేషన్ కార్డు పట్టుకొచ్చి, ఆధార్ కార్డు పట్టుకొచ్చి వినయ్ రెడ్డికి ఇవి బిల్లు మాఫీ చేపించే జిమ్మేదారు వినయ్ రెడ్డి అని చెప్పారు. సిలిండర్ బుడ్డి కూడా నవ్వా 500 రూపాయల కంటే ఎంత ఎక్కువ ఇచ్చినా కానీ మీకు వాపసు తలపు వస్తున్నాయి. అందరికీ కొద్దిమంది తప్పిపోతున్నాయి. కరెంటు బిల్లు తప్పిపోయినట్టు కొద్దిమంది తప్పిపోతాయి. నేను వాళ్ళు కూడా చెప్తున్నావా, మళ్ళా నెల నాటికి ఏదైతుందో మీ ఇంటికి సిలిండర్ బుడ్డి 500కి ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళి ఇంకో వినయ్ రెడ్డి అని చెప్పారు. ఇండ్లు లేని వాళ్ళు కూడా 10 ఏళ్ళు అయిందా వాడు ఒక ఇల్లు కట్టించినాడవా? ఎందుకంటే ఇందిరం ఇండ్లవా, ఇందిరం ఇండ్లు ఏ ఊరు పో, మా ఎస్సీలు గరీబోళ్ళకి ఏదైతుందో ఇందిరం ఇండ్లు కట్టించినవా? ఆడ తెలంగాణ చెప్పాడు, ఆడు ఇంకో జీవరెడ్డి పోపాడు. ఆయనతో ఆడు నేను ఒకటి అనుకున్నానమ్మా. ఆడు వేరు నేను వేరు అనుకుంటారా? ఓ పిడాత అయ్యాక నాకు అదే పై వేడు కానీ రాకేష్ రెడ్డి నిధులు ఇస్తే నేను దానికి ఇంకొక 1 కోటి కలిపి 2 కోట్లు మీకు అంతకన్నా ఎక్కువ నేను నిధులు ఇస్తా. ఇక పెద్ద మాటలు సినిమా డైలాగు కొడతాడు తప్ప మీ గ్రామానికి నాకు తెలిసి ఆయన గెలిచినాక ఎప్పుడు కూడా రాలే. మీ మళ్ళొకసారి చెప్తున్నామ్మా, రేపు జరిగే పార్లమెంట్ లో ప్రతి ఒక్కరం కూడా చేతి గుర్తు కేసుకుందామమ్మా. మీకు అన్ని విధాలుగా ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, ఇంకా ఏవైతే సమస్యలు రాకేష్ రెడ్డి నిధులు ఇస్తే నేను దానికి ఇంకొక 1 కోటి కలిపి 2 కోట్లు మీకు అంతకన్నా ఎక్కువ నేను నిధులు ఇస్తా. ఇక పెద్ద మాటలు సినిమా డైలాగు కొడతాడు తప్ప మీ గ్రామానికి నాకు తెలిసి ఆయన గెలిచినాక ఎప్పుడు కూడా రాలే. మీ మళ్ళొకసారి చెప్తున్నామ్మా, రేపు జరిగే పార్లమెంట్ లో ప్రతి ఒక్కరం కూడా చేతి గుర్తు కేసుకుందామమ్మా. మీకు అన్ని విధాలుగా ఇండ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి, ఇంకా ఏవైతే సమస్యలు